హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త వీడియోని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రకృతి ఒడిలో మనకి తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనకి చాలానే ఇస్తూ ఉంటుంది. ఈరోజు నేను మా అడవిలో సహజసిద్ధంగా దొరికే ఒక ప్రత్యేకమైన వస్తువు గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఇప్పుడు అడ్డపిక్కలని సేకరించడానికి వెళ్ళబోతున్నాం అటువైపు. నాన్న అయితే వెళ్ళిపోతున్నాడు, త్వరగా మనమైతే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది కరెక్ట్గా. అయితే అటువైపు ఉన్నాయని చెప్తున్నాడు నాన్న అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాము, కొంత లోనకి అయితే వచ్చామన్నమాట అడవిలోనికి. ఇక్కడైతే మనకి చెట్టు అనేది ఉందన్నమాట. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, చెట్టు అనేది అక్కడ కనిపిస్తుంది కదా, అదే చెట్టు. అవి వాటంతట అవే రాలిపోతాయి అన్నమాట. వీటి లోపల ఉండే పిక్కలు అనేవి చూడటానికి చిక్కుడు గింజలో ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడు కూడా తిన్నాను ఇవి అడ్డపిక్కలు. అప్పుడు ఏటి దొరికేది కాదు. దొరకపోతే అడ్డపిక్కలు అవి ఏరుకొని అలా కాల్చుకొని ఉడకబెట్టుకొని తినేవారు. ఈ ఇందులో పొర ఉంటుంది. పొరలు నోపుట 2 పొరలు ఉంటాయి. 2 పొరల్లోనే పిక్క ఉంటుంది. ఇవి తింటే చాలా మంచిదమ్మా. ఎందుకంటే పూర్వం ఇవే తినేవారు పెద్దలు. అప్పుడు మా తల్లిదండ్రులకి ఏడు దొరికేవి కాదు, ఇవే ఏరుకొని తినేవారు అనమాట అప్పుడు. ఫ్రెండ్స్, ఈ పిక్కలను పచ్చిగా కంటే నిప్పుల మీద కాల్చుకొని తింటే ఆ రుచే వేరు ఉంటుంది. వాళ్ళకి ఇవి తక్షణ శక్తినిచ్చేటటువంటి ఆహారం అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇవన్నీ కాల్చేసామన్నమాట. చూడండి, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఒలిసిన తర్వాత వచ్చేస్తే, లేకపోతే చల్లగా అయిపోతే అసలు రావంట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అడ్డపిక్కల్ని టేస్ట్ అయితే చేద్దాము. చూడండి, ముందుగా ఒలుసుకున్న తర్వాత ఇలా వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం. బాగున్నాయి, కానీ వీటిని ఇలా పచ్చిగా కూడా కాల్చుకొని తినొచ్చు. అలాగే బాగా ఎండబెట్టుకొని కూడా వీటిని తింటారనమాట. పచ్చి కంటే ఎండబెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. గైస్, ఫుల్ వీడియో చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది, బయోలో నా లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేయండి. వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. రీల్ నచ్చితే లైక్ చేసి మన అకౌంట్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి.